సో ఈ బోట్స్ గురించి ప్రత్యేకత ఏమైనా ఉందా? అవునండి. యాక్చువల్గా యూజ్ కాన్సెప్ట్ ఎవరు కూడా ఇప్పుడు ఓవరాల్గానే జనరల్గా ఏ వెంచర్కి వచ్చినా కస్టమర్కి ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్లా కాకుండా ఇన్ రిటర్న్ ఉండాలి. సో మనం ఏం చెప్తున్నాం, ఏం చేద్దాం అనుకుంటున్నాం, అసలు ఇది మేము 2020-30 విజన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ రన్ చేస్తాం. చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో 30 కల్లా ఈ వెంచర్లో ఏం చేయబోతున్నాం, కస్టమర్స్కి ఏమి ఇవ్వబోతున్నాం. బయట వెంచర్స్కి దీనికి డిఫరెన్స్ కూడా చాలా ఉందండి. ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పెద్ద వెంచర్, హ్యూజ్ వెంచర్, 120 acres. కస్టమర్స్ ఒకవేళ మేము అవైలబుల్ లేనప్పుడు కూడా వాళ్ళు వస్తే ఐడెంటిఫై చేయడం కోసం వాళ్ళ నేమ్స్తో సహా, వాళ్ళ నేమ్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్లాట్ నెంబర్స్, స్క్వేర్ యార్డ్స్ అన్ని ఇచ్చున్నాం. జనరల్గా మీరు బయట ఎక్కడన్నా తీసుకోండి, సపోజ్ ఒక అపార్ట్మెంట్ తీసుకుంటాం, ఇంటర్ తీసుకోగానే ఒక బోర్డు పెట్టుంటుంది, మన నేమ్స్ ఉంటాయి, ఓ ఫీల్ అంటే ఒక వాళ్ళ హార్డ్ అండ్ మనీ, ఓ 5-6 years వాళ్ళ హార్డ్ అండ్ మనీ మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం. రాగానే అరే ఆ పేరు చూడగానే ఒక ఫీల్ ఉంటుంది, ప్రాజెక్ట్లో మన నేమ్ ఉంది, మనకు ప్లాట్ ఉందా, ఈరోజు ల్యాండ్ అంటే అదే కదా, ఓ ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదా. కేవలం ఆ ఒక ఇంటెన్షన్ తోటి ఇది చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే 2020-30 విజన్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం, ఏమి ఇచ్చాం, దీని యొక్క ప్రామినెన్స్ ఏంటి, మనం ఎక్కడున్నాం, ఇంకా ఫ్యూచర్గా ఇప్పటివరకు ఏం చేసాం, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం, డెవలప్మెంట్ చేయబోతున్నాం, ఎంత ఎక్స్టెంట్ ఉంది, సో సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏం వస్తున్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అన్నీ కూడా క్లియర్గా మనం పెట్టున్నాం.